వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మనం ఫస్ట్ వీడియో చూసాం కదా. మనం ఫస్ట్ వీడియోలో హైదరాబాద్ నుంచి యానా కేవ్స్ చూసాము. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏమంటే మనం యానా కేవ్స్ నుంచి విభూతి వాటర్ ఫాల్స్ వెళ్తున్నామండి. సో ఇక్కడ రూట్స్ అవి ఎలా ఉన్నాయి, యానా కేవ్స్ దాటిన తర్వాత వ్యూస్ అండి ఇవి. సో రూట్స్ చాలా బాగున్నాయి కదా. సో నెక్స్ట్ మనం విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర ఆ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. చాలా సింగిల్ రోడ్డు, మట్టి రోడ్డు ఉంది మొత్తం కంప్లీట్గా. రైట్ సైడ్ మొత్తం లోయలే ఉన్నాయండి. మా వాడు కార్స్ పైన ఓపెన్ చేసి వీడియోస్ తీస్తున్నాడు. 2 minutes అయిపోతుంది. రోడ్డు అంతా సింగిల్ రోడ్డు, మట్టి రోడ్డు. అటువైపు ఇటువైపు చాలా చెట్లు చాలా బాగున్నాయి. కంప్లీట్గా గ్రీనరీ ఉంది. గాలి కూడా బాగా వస్తుంది. మేము ఇక్కడ విభూతి వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాము. కార్ అది పార్క్ చేసుకొని వెళ్తున్నాము. ఒకసారి వ్యూ చూడండి, సరౌండింగ్స్ నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ కొబ్బరి చెట్లు అవి ఉన్నాయి. కాసేపటికి చల్లబడిపోతుంది అంత. ఇక్కడ హ్యూమిడిటీ చెట్లు లెవెల్కి వచ్చేసాం కదా. తడువునా అక్కడ తడవచ్చా? తడవచ్చు అక్కడ. ఇది విభూతి వాటర్ ఫాల్ స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం మనం. స్టెప్స్ అవి ఫ్రూట్స్ ఉన్నట్టు అంటే ఫ్రూట్స్. ఇది ట్రాష్, చెత్త అంతా ఇక్కడ వేసినాడు. పైన ఎలా చేయడానికి లేదు, ఇక్కడ వేసుకోవడం అనమాట. చెట్టు వలె స్టెప్స్. వాటర్ ఫాల్స్ వరదలు. ఇది ఇట్లా వాటర్ చిన్న వాటర్ ఇట్లా వస్తాయి, ఇటు పోతాయి. చూడు ఎంత ఇది ఉంది, ఫ్రెష్ వాటర్. ఈగ అది ఏం పురుగు డాడీ? అది కొద్దిగా ఉంది కదరా. అదేం పురుగు? అది వాటి మీద వచ్చిన వాటిని పట్టుకుంటుంది. అది కళలో పడింది. ఇంత చెట్లు. వన్ సైడ్ పైన స్లోప్ గా ఉంది, ఇటు సైడ్ డౌన్ అనమాట. మనకి వన్ సైడ్ రైట్ సైడ్ డౌన్ వచ్చేస్తుంది, అప్ సైడ్ ఏమో స్లోప్ వస్తుంది. స్టెప్స్ బాగున్నాయి. ఆ చెట్లు మెట్ల మీద వేళ్ళు చూడు ఎట్లా వచ్చినాయి రూట్స్. వాళ్ళ ఇష్టం. అదే తడి తుడుచుకున్నారంట. టవల్స్ ఉన్నాయి కదా. టవల్స్ కూడా ఓకే, కచ్చిప్ తెచ్చేది ఒకటి. ఓహో రోడ్. మీరు స్ట్రేంజర్ థింగ్స్ వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ రూట్స్. అక్కడ విలన్, స్ట్రేంజర్ థింగ్స్లో విలన్ వచ్చి ఎట్లాగే ఉంటాడు, రూట్స్తో ఉంటాడు. సూపర్ డూపర్ హిట్ అయింది వెబ్ సిరీస్. ట్రై చేయండి ఒకసారి. ఇది చూడండి అసలు ఎట్లా ఉందో. రూట్స్ మొత్తం చెట్లు మన భూమిలోంచి బయటకు వచ్చేసి అటు ఇటు వెళ్ళిపోయినాయి. స్టెప్స్ కూడా ఎంతెంత హైట్ ఉన్నాయి చూసారా. స్టెప్స్ అనకూడదు అనుకుంటా. మరి మీరు అడ్డు వస్తే వ్యూకి కెమెరాలు ఏం పడుతున్నారు, మీరు తప్ప ఏం పడట్లే నాకు. ఇది చెక్కినవి. వస్తాయంట, ఇంగ్లీష్లోనే రాసిండు అది. ఇక్కడ బర్డ్స్ కొన్ని ఉన్నాయండి. బర్డ్స్ ఆఫ్ విభూతి ఫాల్స్ అని పెట్టారు. దిగునానా ఏమవుతుంది? నేను ఉన్నాను కదా, దిగు. నేను కాదు, పక్కన ఉన్నాను కదా నేను. దిగు. బ్యాంబూ అదిగో. రైట్ సైడ్ మొత్తం లోయ. భయం వేస్తుంది. సైడ్స్ వెళ్ళొద్దు చెర్రీ, మెయిన్ అది.
చూసారు లో ఎలా ఉందో. వచ్చేసాంగా. పిల్లని అడగా, పిల్ల కూడా చెప్తుంది స్టిల్ లాట్ అని. అడుగు. ఏదో వచ్చే పిల్లల్ని అడిగితే ఇంకా స్టిల్ లాట్ అని చెప్తున్నారంట వాళ్ళు. కొద్దిగా సైడ్కి ఉండండి, వ్యూ రోడ్డు కనపడట్లేదు నాకు. చిన్ను నువ్వు మరీ చివరికి నడు. రే రోడ్డు మీద నడవండి, కార్నర్స్ వద్దు నానా. చిన్న చిరుతి పుల్లు ఉన్నాయరా, ఉన్నాయి. హెల్ప్ చేయమంటున్నారు, వాడిని డిస్టర్బ్ చేయొద్దు అంటున్నారు. అది దా. అది బోర్డు అది రాసింది ఇక్కడ పార్ట్స్ ఉంటాయని. ఇది విభూతి వాటర్ ఫాల్స్ ఏంటంటే స్లోగా రావాలి. రైనీ సీజన్ క్లోజ్ చేసేస్తారండి, ఎందుకంటే మీకు లెఫ్ట్ సైడ్ నుంచి ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. చల్లదనం ఉంది. ల్యాండ్ స్లైడ్స్ అయితే ఇక డైరెక్ట్గా ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, రైట్ సైడ్ మొత్తం లోయి కదా, మొత్తం దాంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడక్కడ ట్రాష్ బిన్స్ పెట్టారు. టికెట్లు ఆపేస్తారు ఇంకా. అది 6కి క్లోజ్ అండి. నేచురల్ ఆక్సిజన్ ఫారెస్ట్, నేచురల్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ అన్నమాట. వీళ్ళందరూ రిటర్న్ వస్తున్నారు, కంప్లీట్ చేసుకుని వస్తున్నారు వాటర్ ఫాల్స్ చూసుకొని. సరే రానా, జాగ్రత్త చెరి, జాగ్రత్త. దగ్గరికి వచ్చేసాంలే, సౌండ్ వచ్చేసింది. స్మెల్ కూడా వస్తుంది. స్మెల్ నేను ముందుంటా. క్రాస్ పక్కకు ఉండాలి, వ్యూ కట్ అయిపోతుంది. లెఫ్ట్ సైడే ఉండాలి. కనపడట్లేదు కదా ఎంతవరకు. లోయ చూసారు ఎట్లా ఉందో, కిందకి జారితే మళ్ళీ కనపడం కూడా కనపడదు. రైట్ ఇట్లా ఉంటుందేమో అసలు రియల్ లైఫ్ లో. స్టెప్స్ చూసారా, అదిగో అసలు ఏమైనా ఉందా? అది ఏం లేదు. సూపర్ సూపర్ వ్యూ. ట్రీ చూసే అసలు ఎంతలా ఉందో. జాగ్రత్త. స్టెప్స్, రూట్స్ మోకాళ్ళ వరకు ఉందండి స్టెప్స్. సార్ రైట్ సైడ్ చూసారా ఎట్లా ఉందో, చెట్లతో కట్టారు వాళ్ళు. వచ్చేసిందంటమ్మో. రెండు చెట్ల మధ్యలో నుంచి వే చూసి చెట్టు ఎలా ఉందో. సౌండ్ వింటున్నారు. ఫాల్స్ వాటర్ వెళ్ళిపోతున్నాయి కింద. ఏంటంటే awesome view. అసలు చూసారా ఎట్లా ఉందో వ్యూ. లక్కీ ఉండు నాన్న, వెయిట్. ట్రీ అడ్డంగా పడిపోయింది. వర్త్ వర్మ వర్త్ అంటాడు చూసేవాడు. వర్త్ వర్మ వర్త్ అంటాడు. ఓ బ్యూటిఫుల్ వ్యూ. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ లుక్. జిగ్ 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 జిగ్. సౌండ్ ఎంజాయ్ చేయండి. దాన్ని అప్పుడే ప్రాబ్లం అవుతుంది.
అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే మనం వాచ్ చేయాలి కదా కిడ్స్ ని. డీప్ వాటర్ కదా వాళ్ళ హోల్డ్ చేసుకో. ఇంకొకటి ఏంటి అక్కడ కూడా దాటి వెళ్దాం. లోపలికి ఎట్లా వెళ్ళాలి? ఇది ఇటు సైడ్ నుంచి స్లోగా దిగాలి. ఇటు సైడ్ నుంచి యాక్చువల్ దిగటానికి లేదు, వాళ్ళు ఎలా చేయరు. దిగేవాళ్ళందరూ ఇటు నుంచి దిగుతున్నారు. పైనుంచి వచ్చి కిందకి వెళ్ళిపోతున్నాయండి వాటర్. దిగుతారా? కిందకి వెళ్దాం. అక్కడికి వెళ్దామని చూస్తున్నాం మేము. వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి. స్లోగా స్లోగా స్లోగా. అసలు ఎక్కేస్తా. జరుగు జరుగు. అది కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ ఫ్లో వెళ్ళిపోతుంది. అది ఏ నువ్వు బిత్తర చెప్తారు సోది మొహం కూడా. మా వాడికి అక్కడికి పురుగు కనపడింది. ఇక పురుగు పట్టుకొని వాటర్ వచ్చేసి ఎంత క్లియర్గా ఉన్నాయో అలా వెళ్తే ఇలా కిందకి వెళ్ళిపోతుంది. జారితే మళ్ళీ కనపడి కనపడదు. ఆ చెట్టు ఇందాక అడ్డం పడిన చెట్టు అదేనండి, చూసాం కదా ఇందాక వచ్చేటప్పుడు స్టార్టింగ్లో. వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది, కొండలోంచి వస్తున్నాయి కదా, చల్లగా ఉన్నాయి. వాటర్ ఫ్లో ఏనండి, సౌండ్ బాగుంది. మీకు విషయం చెప్పనా, ఇక్కడ కాళ్ళు పెడుతుంటే చేపలు కరుస్తున్నాయి. అది టైప్లో చేపలో నార్మల్ ఫ్రంట్లో మూతి లేదు, దాని వెనకాల ఉంది మూతి, పొట్ట దగ్గర టైప్లో ఉంది. కూర్చోపోతే కొంచెం రైనీ సీజన్ చాలా డేంజర్ నాకు తెలిసి. ఫిషెస్ కరుస్తున్నాయండి, అవి కింద రాళ్ళ మధ్యలో దూరు కూర్చున్నాయి. అమ్మడు కాలు కింద పెట్టు. ఫిషెస్ మసాజ్ అంటారు చూసారా, ఆ టైప్లో చేస్తున్నాయి అవి. అది ఆడ ఫిష్ ఉంది. ఇక్కడ నుంచి ఫోటోలు తీసా. అది కొరుకుతుంది. అదే కొరికిందా? ఇక్కడ నుంచి ఉంటా. ఎక్కడ నుంచి వాళ్ళు అక్కడ ముందే ఫిష్ ఉన్నాయి. ఫిష్ ఉంటే ఏమంటుంది? వాటికి భయపడ్డావేంటి దారుణంగా? అన్ని కొరుకుతామో సగంలో ఇరిగిపోతాయి. అమ్మని కొరుకుతున్నా ఫిష్ లా ఉంటుంది. సరే ఇక్కడ దిగుతా చూడు. మా వాడు ఫిష్ పురుగు కొరుకుతుందని దిగను కూడా అక్కడ వాళ్ళు హైడ్ ఇప్పుడు వచ్చారు, ఇందాక నుంచి రమ్మంటున్నారు. చక్కగా ఉండే ఇందాక వ్యూ. కదలుతుంది దొంగ బట్టలు తడపక అందరివి. ఇంక వెళ్ళిపోదామా? లేదు లేదు ఇంకా అయిపోయింది. లక్కీ తల్లి ఒకసారి లేరా, జరుగు. అక్కడ నిలబడిరా, ఏం కాదు, ఏమన్నది వెళ్ళు. దానికి భయపడవేంది ఘోరంగా? ఎట్లా కొరుకుతుంది? ఎట్లా కొరుకుతుంది? అంతా కురికిందా? అసలు అట్లా కొరుకుతుంది. ఎట్లా ఏది అసలు నాకు చూపి కనబడతలేదు. చూడండి, ఫిష్ చూపించడం ట్రై చేస్తాను. లోపల చూపిస్తా. 2 ఫిష్లు ఉన్నాయి, కొరకట్లేదు కొరకట్లేదు. చూడండి ఒకసారి. జాగ్రత్త పట్టు. మమ్మీ దగ్గరికి వెళ్ళు. వచ్చి మొదట్లో కొరుకుతుంది బర్రెది. నన్ను కూడా కొరికింది మమ్మీ. సంతోషం. లేగరా చిన్ను, లే డాడీని ఫోటో తీసి.
వాసు వాసు ఇటు చూడు. అట్లా ఈ వాటర్ క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. సౌండ్ ఎంజాయ్ చేయండి ఎంత బాగుందో. ఇది రిలాక్సింగ్ వీడియో టైప్లో ఉన్నది. సో ఈ వీడియోలో మేము ఏం చేస్తామంటే యానా కేవ్స్ నుంచి మనం విభూది వాటర్ ఫాల్స్ వచ్చాము. సో విభూది వాటర్ ఫాల్స్ నుంచి మేము గోకర్ణ మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్తాము. ఈరోజు నైట్ కల్లా రీచ్ అయిపోతాము. ఆల్రెడీ ఇక్కడ 6:30 అలా అయిపోయింది. సో మేము రీచ్ అయిపోయి అక్కడ టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం నైట్. సో అయిపోతే మీకు వీడియోస్ కుదిరితే పెడతాను. టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడ ఫొటోస్ తీసుకున్నాము, ఒక 4 ఫొటోస్. ఎందుకంటే లేట్ అయిపోయింది యాక్చువల్గా. 8:30 కదా వెళ్ళాము. బట్ పండగ రోజు కదా, ముందు రోజు అవడంతో కొద్దిగా అలౌ చేశారు 9 దాకా అందరినీ. సో ఆ తర్వాత మేము అక్కడే టెంపుల్ ఎదురుగా చిన్న హోటల్ ఉంటే అక్కడే డిన్నర్ కూడా చేసేసాము. సో మా వాడు ఏదో తీసుకున్నాడు. డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకొని మేము హోటల్కి వెళ్ళిపోతాము. ఈరోజు ఈ వీడియో ముగిచ్చేస్తున్నానండి. సో మీకు నెక్స్ట్ వీడియో నేను ఏం చేస్తాను అంటే, మేము గోకర్ణలో బోటింగ్ ప్లాన్ చేసాము నెక్స్ట్ డే మార్నింగు. అదంతా మీతో షేర్ చేసుకుంటాను. ఎట్లా మేము బోటింగ్కి వెళ్ళాము, ఏమేమి చూసామనేది మీకు షేర్ చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ మై వీడియోస్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.